కాకరకాయ మసాలా ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 1/4 కేజీ కాకరకాయలు తీసుకొని దానిపైన ఉన్న తొక్కంతా తీసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయకి మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని అందులో ఉన్న విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలని అందులో వేసేయాలి. తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయాలి. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని మిరపకాయలు, కొంచెం కొబ్బరి, కొంచెం ఉప్పు, కొన్ని తెల్లవాయలు వేసి మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత అదే బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్, కొన్ని తాలింపు గింజలు, ఒక ఎర్రగడ్డ, కొంచెం కరివేపాకు, ఇందాక కాకరకాయలు తీసి పెట్టుకున్న విత్తనాలన్నీ వేసేసి బాగా వేగనివ్వాలి. అందులోనే కొంచెం పసుపు వేసి మనం బాగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయని తీసుకొని అందులో మనం మిక్సీ కొట్టుకున్న మసాలాని ఇందులో బాగా స్టఫ్ చేసుకోవాలి. ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటినీ తీసుకొని గోళంలో వేసి మళ్ళీ అటు ఇటు బాగా కలయబెట్టుకొని ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 సార్లు అటు ఇటు కలుపుకుంటే మసాలా కాకరకాయ ఫ్రై రెడీ. ఇది అన్నంలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. అన్నంలో సైడ్ డిష్ చాలా బాగుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది.